కూర్మ అవతారం అన్నది అగైన్ ఇవన్నీ కూడా సింబాలిజం మనం అనుకుంటున్నాం కదా. దీంట్లో ఏంటంటే కదా భూమి లేదు, ల్యాండ్ లేదు. ఇది బహుశా మోల్టన్ లావా ఫ్లోస్ తోటో దేంతో ఉండేది. ఇది భూమి ఏర్పడి ఫార్మేషన్ అయింది, దాని స్టోరీ చెప్తుంది. సోలార్ సిస్టమ్ ఉంది, సూర్యుడు ఉన్నారు, మన భూమి ఉంది, ఇంకా చాలా ప్లానెట్స్ ఉంది. ఇప్పుడు మన భూమి యొక్క గమనం ఏదైతే ఉందో ఇది ఇలా ఉండేది కాదు, చాలా మార్పులు చెంది ఈరోజు మనం ఈ స్టేట్కి వచ్చాము. ఇప్పుడు కూడా చెప్తున్నారు మైక్రో పార్టికల్స్ మన భూమి నుంచి చంద్రుడికి వెళ్తున్నారు. లేటెస్ట్ సైన్స్ మ్యాగజైన్లో వాటిలో పబ్లిష్. ప్లూటో దూరంగా దాటిన తర్వాత కూడా ఇంకో పెద్ద ప్లానెట్ ఉంది అని చెప్పి మన వాళ్ళు చెప్తున్నారు. మ్యాథమెటికల్గా ఇంకో ప్లానెట్ నెప్ట్యూన్ దాటి ఒకటి ఉంది తీరా. ఇదైతే మన మిల్కీ వే తిరుగుతూ దీనివల్ల ఒక ఆర్డర్ ఏదైతే ఉందో ఆర్డర్కి ఆయన అధిష్టాన దేవత అని మనం. కాబట్టి ఈ ఆర్డర్ ఉన్నప్పుడే మనకు సంపద, వెల్త్, లక్ష్మి. ఈ ఆర్డర్ లేకపోతే మన పంటలు పండుతాయి. చిన్న తేడా వచ్చినా కానీ పంటలు పండుతాయి. ధాన్య లక్ష్యం పోతుంది, ధనలక్ష్యం పోతుంది, సంతాన లక్ష్యం పెంచుకుంటే. కాబట్టి ఈ అష్టలక్ష్ములన్నీ కూడాను ఈ ఆర్డర్ ఆధారంగా ఉన్నాయి. కాబట్టి ఆయన అధీనంలో నమస్తే, భారతీయంకి స్వాగతం. కిందటి ఎపిసోడ్లో మనం విష్ణు అవతారాల్లో మత్స్య అవతారం గురించి చాలా డీటెయిల్గా మనం చర్చించాము. సో ఇవాళ ఎపిసోడ్లో మనం కూర్మ అవతారం గురించి, దాంట్లో ఉండేటటువంటి రహస్యాలు, సత్యాల గురించి మాట్లాడుకుందాం. సో మనతో స్టూడియోలో ఉన్నారు గిరిధర మామిడి గారు. నమస్తే అండి. నమస్తే ఆదిత్య గారు. నమస్తే. నమస్తే. సో మనం కిందటి ఎపిసోడ్లో మీరు మత్స్య అవతారం గురించి చెప్పారు. అక్కడ మత్స్య అవతారం అనేది అది ఏదో భూమి మీద జరిగింది కాదు, అది కాస్మిక్ లెవెల్లో జరిగింది. అక్కడ అది ఒక కామెట్ రూపంలో అనేది, దాని మీద బాగా మీరు ఇన్డెప్త్కి వెళ్ళి అనలైజ్ చేసి చెప్పారు. సో ఈసారి మనం మాట్లాడబోయేది కూర్మ అవతారం గురించి. సో లాస్ట్ టైం కూడా మీరు చెప్పారు మత్స్య అవతారం అనేది ప్యూర్లీ ఒక నీళ్ళ కింద, ఒక సముద్రం కింద ఉండేటటువంటిది. ఇప్పుడు కూర్మ అవతారం సగం సముద్రంలోనూ ఉంటుంది, నీళ్ళల్లోనూ ఉంటుంది, నేల మీద కూడా ఉంటుంది. సో ఈ అవతారం వెనకాల ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి? కూర్మ అవతారం అన్నది అగైన్ ఇవన్నీ కూడా సింబాలిజం మనం అనుకుంటున్నాం కదా. దీంట్లో ఏంటంటే కదా భూమి లేదు, ల్యాండ్ లేదు. ఇది బహుశా మోల్టన్ లావా ఫ్లోస్ తోటో దేంతో ఉండేది. ఇది భూమి ఏర్పడింది, ఫార్మేషన్ అయింది. అది దాని స్టోరీ చెప్తున్నాం మనం. అంటే భూమి లేనటువంటి నీళ్లు కానీ, భూమి ల్యాండ్ అన్నట్టు లేనటువంటి ఒక గ్యాషియస్ కానీ లిక్విడ్ స్టేట్లో ఉన్నటువంటి ఒక ప్లానెట్. అది ఎలా ఎవాల్వ్ అయింది, భూమి వచ్చింది పైకి. దెన్ భూమి మార్పు చెందింది. ఫర్ ఇన్స్టెన్స్ మనం గోండ్వానా అంటున్నాము మనం, లేకపోతే మనకు పనాషియా అంటాం, ఇటువంటి పేర్లు పెట్టారు. కుమారిఖండం ఆఫ్ కోర్స్ మన వాళ్ళు చెప్తున్నారు కానీ, బట్ మనం ఆఫ్రికాతోటి కలిసి ఉన్నాం, ఆఫ్రికా నుంచి విడిపోయామంటున్నాం. అంతకంటే ముందర ఏముంది? అది సూర్యుడి నుంచి విడిపోయిన తర్వాత ఇది ఒక అగ్నిగోళంగా ఉండేది. క్రమేపీ దాంట్లో నీళ్లు, భూమి ఇవన్నీ ఏర్పడ్డాయి, అంటే ల్యాండ్ ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. దాని యొక్క స్టోరీయే ఇది చెప్తాను. చర్నింగ్ అంటే మనం మంథనం, సముద్రం మంథనం జరిగింది. దానికోసం ఆయన వచ్చారు. మేరు పర్వతం పెడితే కానీ మునిగిపోయింది లోపల అని, దాన్ని లేపడానికి కోసం అని చెప్పి స్వామి వచ్చారని ఇది మనకు ఉన్నటువంటి కథ. ఆయన వీపు మీద మేరు పర్వతాన్ని పెట్టి వాసుకితోటి వాళ్ళు చేశారని. ఇది ఒక మనకేంటంటే ఒక సింబాలిజం, కథ. శ్రీ మహావిష్ణువు ఎక్కడున్నారు ఫస్ట్? సో శ్రీ మహావిష్ణువు అనేది వ్యక్తులు కాదు, మనకి ఒక మనిషి కాదు, వ్యక్తి కాదు. ఇది ఒక ఫినామినా, సృష్టిలో ఉన్నటువంటి ఒక శక్తి, ఒక ఫినామినా అని మన వాళ్ళు ఇలా కథల రూపేణ, ఒక క్యారెక్టర్స్ రూపేణ మన వాళ్ళు దాన్ని చిత్రీకరించారు. మనం ఉన్నటువంటి గెలాక్సీ ఏదైతే ఉందో మిల్కీ వే గెలాక్సీ, మనం ఉన్నది మిల్కీ వే గెలాక్సీ అంటారు మన వాళ్ళు. ఈ గెలాక్సీ తిరుగుతున్నటువంటి ఈ గెలాక్సీ ఏదైతే ఉందో దానికి అతీతంగా ఆయన ఉన్నారు అని చెప్పి మనం నమ్ముతాం దాన్ని. సో ఈ గెలాక్సీకి సంబంధించి ఏమేం జరుగుతున్నాయో దానికంతా ఆయనే అధిష్టాన దేవత అని మనం నమ్ముతాం. అని సింబాలిక్గా నమ్మకంతో మనం చేస్తున్నాం. కానీ ఈరోజు మనం యాక్చువల్గా చూసామంటే మనకు సౌరమండలం ఉంది, అంటే సోలార్ సిస్టమ్ ఉంది, సూర్యుడు ఉన్నారు, మన భూమి ఉంది, ఇంకా చాలా ప్లానెట్స్ ఉన్నాయి. ఇప్పుడు మన భూమి యొక్క గమనం ఏదైతే ఉందో ఇది ఇలా ఉండేది కాదు, చాలా మార్పులు చెంది ఈరోజు మనం ఈ స్టేట్కి వచ్చాం. మనం ఈ స్టేట్కి వచ్చిన తర్వాత ఇప్పుడు పర్ఫెక్ట్ అసలు జీవరాశులు పుట్టడానికి కావాల్సినటువంటి ఏమంటారంటే ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఈ భూమిలో ఉన్నట్లు ఇంకా మనకు తెలిసినటువంటి ఏ ప్లానెట్లో కూడా లేదు. మన సోలార్ సిస్టంలో లేదు,
అలాగే బయట మనకున్నటువంటి కెపాసిటీతో చూసేటువంటి ఏ ప్లానెట్లో కూడా లేదు మనకి. ఈ పరిస్థితిని జీవరాశులు పుట్టడానికి, దాన్ని పెరగడానికి, జీవించడానికి కావాల్సినటువంటి భూమిని తయారు చేసినటువంటి ప్రక్రియను కూర్మావతారంలో వాళ్ళు వర్ణించి ఇచ్చారు మనకి. అంటే కూర్మ అవతారం అనేది ఎందుకు ఎన్నుకున్నారు అక్కడ? సో అందుకని ఈ జెనెటిక్స్కి సంబంధించి మనం చూస్తున్నాం కదా, కంప్లీట్లీ వాటర్ లివింగ్ యానిమల్, నీళ్ళలోనే ఉండేటువంటి జంతువు నుంచి యాంఫీబియస్ యానిమల్కి తీసుకెళ్లారు. అంటే ఇక్కడ 2 రకాల థియరీలు ఒకేసారి మూవ్ అవుతుంది. ఒకటి ఎవల్యూషన్, ఒకటి కాస్మిక్ లెవెల్లో చెప్తున్నారు మీరు, ఒకటి లివింగ్ లైఫ్ ఫార్మ్స్. కరెక్ట్, అబ్సల్యూట్లీ. అంటే మత్స్యావతారం ఎత్తిన తర్వాత కూడా నీళ్లే ఉండేవి ఇక్కడ. భూమి వచ్చింది, భూమి ఏర్పడింది. అంటే నీటి యొక్క ప్రవాహం అనేది కొంత ఎక్కడో బహుశా లోపలికి వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదా చాలా థియరీస్ అని చెప్తుంటే మనం చాలా కొన్ని పెసిఫిక్ ఓషన్ అంత సముద్రాల్లో ఉన్నటువంటి నీళ్లు మనం కోల్పోయామని చెప్తున్నారు. ఇది స్పేస్లో వెళ్ళిపోయింది అని ఇప్పుడు కూడా చెప్తున్నారు. మైక్రో పార్టికల్స్ మన భూమి నుంచి చంద్రుడికి వెళ్తున్నాయట. లేటెస్ట్ ఒక 4-5 రోజుల క్రితం సైన్స్ మ్యాగజైన్లో వాటిలో పబ్లిష్ అయింది. అది ఇప్పుడు కూడా భూమి నుంచి మ్యాటర్ తీసుకుంటోంది చంద్రుడు అని అంటున్నారు. చాలా తక్కువ మోతాదులో వెళుతోంది, కానీ వెళుతోంది అంటున్నారు. అంటే కొన్ని కోట్ల సంవత్సరాల్లో ఎంతో ఈ నీళ్లు వెళ్ళిపోయి ఈరోజు భూమి ఏర్పడింది. దాన్ని ఈ యొక్క కూర్మావతారంలో వర్ణించబడింది. అంటే భూమి లేనటువంటి స్థితి నుంచి భూమి వచ్చిన స్థితి వాళ్ళు వర్ణిస్తున్నారు. భూమి రాగానే వచ్చింది, మనకు ఆస్తులు వచ్చినాయి, లక్ష్మీ అమ్మవారు వచ్చింది, కామధేను వచ్చింది, అంటే ఇవన్నీ కూడా మిగతా అన్నీ కూడా కౌముది వచ్చింది, తర్వాత అయిన పాంచజన్యం వచ్చింది, ఇవన్నీ కూడా చాలా వచ్చినాయి దాంట్లో. సో ఈ అసెట్స్ అన్నీ రావడం వెనకాల అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాటి సింబాలిజం అన్నీ కూడా. లక్ష్మి అంటే ఏంటి? ఒక వ్యక్తి కాదు, ఒక స్త్రీ కాదు, ఒక దేవి కాదు. లక్ష్మి అన్నది వెల్త్, ప్రాపర్టీ అన్నది మనకు ఇవన్నీ కూడా వచ్చినాయి. మన డెఫినేషన్ ఆఫ్ ప్రాపర్టీ చాలా డిఫరెంట్, వెస్టర్న్ డెఫినేషన్ చాలా డిఫరెంట్. మనకి అష్టలక్ష్ములు అంటున్నాం మనం, చాలా ఉన్నాయి మన కాన్సెప్ట్స్. అందుకని డీప్గా వెళ్తే ఇవన్నీ కూడా వస్తాయి మనకి. సో ఆ కాన్సెప్ట్స్ పుట్టినాయి. అలాగే మనకు దీంతోపాటు వచ్చినటువంటి ఎన్నో అంశాలు. కామధేను అంటే చెట్టు, కామధేను మనకి ప్రతి చెట్టు కామధేనే. ప్రతి చెట్టు మనకు చాలా ఇస్తుంది. మనకు ఇవ్వని చెట్టు ఏం లేదు. మనకి నీడ ఇస్తుంది, కనీసం అంటే కనీసం నీడ ఇస్తుంది, లేదా ఆకులు ఇస్తుంది. ఆకులతోటి మనకు జీవరాశులు బతుకుతాయి, చాలా జీవరాశులు బతుకుతాయి. పండ్లు ఇస్తుంది, పూలు ఇస్తుంది, ఎన్నో ఇస్తుంది. ప్రతి చెట్టు ఇస్తుంది. కాబట్టి ఒక విధమైనటువంటి కామధేనువే. కానీ ఇక్కడ అమృతము హలాహలం ఏమవుతుంది ఇక్కడ? అక్కడికి వస్తాం మనం. ఈ చర్ని మళ్ళీ వాసుకి అన్నది కూడా ఈ యొక్క ఏదైతే మన ఈ యొక్క మిల్కీవే గెలాక్సీ తిరుగుతోందో, ఆ తిరుగుతున్నటువంటి ఆ వింగ్స్ ఉంటాయి కదా, దాని యొక్క కాయిల్స్ కింద మనం దాన్ని వర్ణించవచ్చు. అది అందుకే అది మత్స్యావతారంలో కూడా వాసుకి ఉంటుంది. కరెక్ట్. సో అది చూసేటువంటి మనిషికి అలా ఒక స్నేక్ లాగా చుట్టుకొని ఉన్నట్టు కనిపిస్తుంది. దాని మీద ఆయన ఉన్నట్టు మనం వర్ణిస్తాం. మనం శ్రీ మహావిష్ణువు ఎక్కడున్నారు? పాల సముద్రం మీద ఉన్నారు. క్షీరసాగరం, మిల్కీవే గెలాక్సీ వింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాసుకి, దాని మీద ఆయన ఉన్నారు అని. దీనికి అధిష్టానం అని చెప్పడానికి సింబాలిక్గా అలా పెడతాం మనం. ఆదిశేషు మీద కదండి. శేషు అంటే పాము కాదు, అది పాములా మనకు కనిపిస్తోంది కాబట్టి దాన్ని ఆదిశేషు అన్నాం. అంటే ప్రైమార్డియల్ ఫోర్స్, దానివల్ల ఏ ఫోర్స్ తిరుగుతోందో ఆ ఫోర్స్ కింద మనం వర్ణించాం. దానిపైన శ్రీ మహావిష్ణువు ఉన్నారు అన్నది కాన్సెప్ట్ మనకి. ఇందాక నేను చెప్పినట్టు మనకు ఆ ధ్రువతార వెనకాల వైకుంఠం ఉంది అని చెప్పి మనం నమ్ముతాం. సో ధ్రువతార మనం ఎప్పుడూ నార్త్ పోల్ ధ్రువతారనే పాయింట్ చేస్తూ ఉంటుంది. దాని వెనకాల వైకుంఠం ఉంది. అంటే మనం మిల్కీవే గెలాక్సీకి అధీనం, దీన్ని నడిపిస్తున్నటువంటి శక్తిని మనం అలా వర్ణించుకున్నాం మనం. సో అదే శక్తి, అదే వాసుకి ఇక్కడ భూమిని తీసుకొచ్చేటువంటి ప్రక్రియ జరిగింది అని. సో దీంట్లో కూడా మళ్ళీ 2 ఉన్నాయి. ఒకటి, భూమి అన్నటువంటి క్రియేషన్ కూడా ఇటువంటి చర్నింగ్ వల్లనే వచ్చింది అని. ఎందుకంటే ఈ తిరుగుతున్నప్పుడు, అంత స్పీడ్గా తిరుగుతున్నప్పుడు సూర్యుడు కొంత మ్యాటర్ ఎగిరిపోయి ఇవన్నీ కూడా ఫామ్ అయినాయి. ఏవి మనకు ఉన్నటువంటి ప్లానెట్స్ అన్నీ కూడాను ఇవన్నీ దాంతోటే ఫామ్ అయ్యాయి. ఈవెన్ ప్లూటో దూరంగా దాటిన తర్వాత కూడా ఇంకో పెద్ద ప్లానెట్ ఉంది అని చెప్పి మన వాళ్ళు చెప్తున్నారు. మ్యాథమెటికల్గా ఇంకో ప్లానెట్ నెప్ట్యూన్ దాటి ఒకటి ఉండి తీరాలి. యురేనస్, నెప్ట్యూన్ తర్వాత ఇంకో పెద్ద ప్లానెట్, నెప్ట్యూన్ అంత పెద్ద ప్లానెట్ ఇంకోటి ఉండాలి. ఎందుకంటే ఆ ఫోర్స్ ఏదైతే ఉందో, తిరుగుతున్నటువంటి ఫోర్స్, దానికి డైనమిక్స్, దీనికి సంబంధించిన విషయాల్లో ఉండాలి అని ఇప్పుడు రీసెంట్గా కనుక్కున్నామని అంటున్నారు. కానీ ఇది ఎంత చిన్నగా ఉంటుందో, సూర్యరశ్మి అక్కడ దాకా వెళ్ళదు కాబట్టి దాన్ని కనుక్కోవడం చాలా కష్టము. ఇప్పుడిప్పుడే కనుక్కుంటున్నాం అన్నట్టు చెప్తున్నారు వాళ్ళు. వాయేజర్ 1, వాయేజర్ 2 ఇవన్నీ కూడాను ఆల్మోస్ట్ మన ఈ యొక్క అయితే ఊర్ట్ క్లౌడ్ ఉంటుందో అక్కడ దాకా వెళ్ళిపోయేవి. మన మ్యాటర్ ఏదైతే మనకు సౌరమండలంలో ఉందో దాని అంచుల్లోకి వెళ్ళిపోయింది. అది దాని అంచుల్లోకి వెళితే
ఇంటర్స్టెల్లార్ స్పేస్ నుంచి వస్తున్నటువంటి వేడితోటి 20,000 degrees 30,000 degrees సెంటిగ్రేడ్తో అక్కడ విపరీతమైన వేడి ఉన్నట్టు మనకు అది వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ చెప్తున్నాయి. అవి ఇంకో 20,000 సంవత్సరాల తర్వాత ఇది సూర్యుడు యొక్క ఇన్ఫ్లుయెన్స్ దాటి వెళ్తాయి. ఇప్పుడు వెళ్ళిపోలేదు. అవి 27,000 సంవత్సరాలు పడుతుంది సూర్యుడు యొక్క సౌరమండలం నుంచి కంప్లీట్గా బయటికి వెళ్ళిపోవడానికి. అంటే ఎంత దూరం ఉందో సౌరమండలం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు తెలిసినట్టే ఓట్ క్లౌడ్ దాకా కూడా ఒక పర్టికులర్ లెవెల్లో ఉంది. ఇవన్నీ ఎలా అవుతుంది? కాన్స్టెంట్గా తిరుగుతున్నాయి. సూర్యుడు తిరుగుతున్నాడు, భూమి తిరుగుతోంది, సౌరమండలం అంతా కూడాను ఈ మిల్కీవే గెలాక్సీ యొక్క నాభి మేరుపర్వతం అనొచ్చు దాని చుట్టూ తిరుగుతున్నాయి. కాబట్టి భూమి యొక్క క్రియేషన్ కూడా మనం దీంట్లో వర్ణించుకోవచ్చు. మరి ఇక్కడ దేవుళ్ళు అసురులు అని కన్సెప్ట్ వచ్చింది మనకి. మరి ఈ స్టోరీకి వచ్చేసరికి ఈవెన్ మత్స్యావతారం కూడా అసురుడు ఉన్నాడు కదా, హైగ్రీవుడు అని అసురుడు అని చెప్పాం మనం. అసురుడు అన్నటువంటిది దళితుడు కాదు. మన వాళ్ళు పొలిటికల్గా దాన్ని తీసుకొస్తారు. నల్లగా ఉన్నాడు, కొమ్ములు పెట్టారు, మీరు బ్రాహ్మణులు, మీరు అది ఇది చెత్త, అది కాదు. అక్కడ ఉన్నటువంటి ఇదేంటంటే ప్రకృతి నియమాలకు విరుద్ధంగా ఏ శక్తి ఉన్నది అని రాక్షసుడు అన్నాం మనం. ఇక్కడ ప్రకృతి విరుద్ధం ఏంటి? ఇక్కడ రాక్షసుడు లేడు. అంటే ఆ శక్తులు ఉన్నాయి, ఒక సింగిల్ రాక్షసి కాదు. ఏ ఫోర్సెస్ అయితే ఈ కాస్మిక్ రూల్స్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయో వాటిని రాక్షస శక్తులు అన్నాం మనం. అంతే. ఈ రూల్స్ ప్రకారం వెళ్ళేటువంటివి దైవీ శక్తులు అన్నాం మనం. అదేదో ఇటువంటి కులాలకు సంబంధించిన విషయం కాదు అది. సో అందుకని ఈ రెండు శక్తులు ఎప్పుడూ ఉంటాయి. పాజిటివ్ నెగిటివ్ ఫోర్సెస్ ఎప్పుడూ ఉంటాయి. ఈ రెండింటి యొక్క క్లాష్, దాంట్లో పుట్టిందే రెండు పుట్టాయి. అన్నీ ద్వంద్వం, ప్రతిదీ రెండు వచ్చినాయి. అలాగే హాలాహలము పుట్టింది, మనకు అమృతము పుట్టింది, రెండు పుట్టాయి. అమృతం అన్నది ఫర్ ఇన్స్టెన్స్ మనం బతికేటువంటి, మనకి ఇప్పుడు ఎలాగైతే బతుకుతున్నాం, ఆక్సిజన్ ఫర్ ఇన్స్టెన్స్, ఇప్పుడు ఆక్సిజన్ ఉంది కాబట్టి మనం ఉండగలుగుతున్నాం. ఏదో జూపిటర్కో సాటర్న్కో వెళ్ళామంటే మిథేను ఇంకేవో ఉంటాయి వాళ్ళు, అక్కడ బతకలేం మనం. కాబట్టి జీవులు బతకడానికి కావాల్సినటువంటి ఏవైతే అవసరాలు ఉన్నాయో అన్నిటి ప్రొవైడ్ చేసి అదే అమృతం. అమృతం అనేది సింబాలిక్ అగైన్. సో మనం ఇలా జీవించగలుగుతున్నాం, మళ్ళీ పుట్టగలుగుతున్నాం, జీవరాశులన్నీ పెరగలుగుతున్నాం. ఇదే అమృతం, మనకు ఉండేటువంటి అమృతం అదే. కాబట్టి అమృతం దాంట్లో వచ్చి పుట్టింది. అలాగే హాలాహలం అంటే నెగిటివ్ ఫోర్స్ కూడా చాలా ఉన్నాయి మనకి, సృష్టి వ్యాప్తంగా చాలా ఉన్నాయి. ఎన్నెన్ని ఈ యొక్క గ్యాషియస్ స్టేట్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. ఫర్ ఇన్స్టెన్స్ 20,000 సెంటిగ్రేడ్ మనం అక్కడ వెళ్తే కనుక వస్తే కనుక అక్కడ ఉన్నటువంటి హాలాహలం, దాన్ని హాలాహలం అందాం మనం. అక్కడ ఉన్నటువంటి ఆ గ్యాషియస్ స్టేట్, అక్కడ జీవరాశులు ఏవి బతకలేవు. కాబట్టి దాన్ని ఏదో విధంగా దాన్ని కంట్రోల్ అయింది. అది ఎలా కంట్రోల్ అయింది మనకు తెలియదు. శివుడు అన్నారు, గళకంఠుడు అన్నాడు, ఆయన కూడా వ్యక్తి కాదు. సో ఎక్కడో కంటైన్ అయింది అది, ఈ సృష్టిలో ఎక్కడో కంటైన్ అయింది. అది కనుక కంటైన్ అవ్వకుండా ఉండేట్టుగా జీవులు ఉండేవాళ్ళు కాదు. జీవులు ఈరోజు ఉన్నారు అంటే కనుక ఆ నెగటివ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ సృష్టిలోంచి ఈ చర్నింగ్ వల్ల పుట్టినటువంటి నెగటివ్ ఫోర్సెస్ ఉన్నాయో జీవులు ఉన్నటువంటి దానికి అఫెక్ట్ చేయట్లేదు అది. సో అందుకని అది విషం గరళకంఠుడు పెట్టాడు అని చెప్పి కథగా చెప్పాం మనం. అలాగే అమృతం అన్నది కూడా ఇటువంటిదే. సో కొన్ని రాహుకేతు దాని సింబాలిక్గా పెట్టుకున్నారు. యాక్చువల్లీ నోడల్ పాయింట్స్ అవి. భూమి సూర్యుడు చుట్టూతున్న ఒక కక్షలో తిరుగుతుంటే చంద్రుడు ఇలా తిరుగుతున్నాడు. ఒకటి ఈ సూర్యుడి యొక్క భూమి యొక్క గమనం సూర్యుడు చుట్టూతున్న, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్న ఈ కక్ష రెండింటికి రెండు నోడల్ పాయింట్స్ వస్తాయి. రెండు గాజులు అనుకుందాం, ఒక గాజు ఇట్లా పెట్టండి, ఒక గాజు దీనికి అడ్డంగా పెట్టండి, రెండు పాయింట్స్ టచ్ అవుతుంది కదా, అవే రాహుకేతువులు. దానికి సింబాలిక్గా అలా పెట్టారు. సో అది ఎప్పుడో ఒకసారి జరుగుతుంది కాబట్టి నెగటివ్. నార్మల్గా సూర్యుడు ఉండాలి మనకి. గ్రహణం వచ్చిన రోజు ప్రకృతికి విరుద్ధం అది. మామూలుగా సూర్యుడు ఉండాలి, చంద్రుడు ఉండాలి, వీళ్ళిద్దరూ ఒక రోజు మాయమైపోతే కానీ అది నెగిటివ్ ఫోర్స్ కింద వాళ్ళు భావించారు. అందుకని ఈ రెండు రాక్షసులు అన్నారు, అంతకుమించి ఇంకేమీ లేదు అది. కాబట్టి మనమే ఎప్పుడో ఛాయాగ్రహాలను ఎప్పుడో చెప్పాం మనం. దాని సరే చిన్నపిల్లలకు చెప్పడానికి ఏదో మింగేస్తాడు ఇవన్నీ కథలుగా చెప్పారు, కానీ మనకు అప్పుడే తెలుసు రాబోయే కొన్ని 1000 సంవత్సరాల తర్వాత 2000 సంవత్సరాల తర్వాత ఏ రోజు గ్రహణం వస్తుందో మనం క్యాల్కులేట్ చేసి అప్పుడే చెప్పారు మన వాళ్ళు. అంటే వాళ్ళకి తెలుసు కదా ఇది మ్యాథమెటికలీ అని చెప్పి. కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఈ యొక్క భూమి యొక్క క్రియేషన్ అన్నది గ్యాషియస్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్ అయింది, లిక్విడ్ స్టేట్ నుంచి సాలిడ్ స్టేట్ మన ఇక్కడంతా భూమి రావడానికి కారణం ఏది జరిగిందో దాన్ని ఒక అవతారం కింద మనం అభివర్ణించాం మనం. మేరు పర్వతం అంటే కనుక మొత్తం భూమే ఒక మేరు పర్వతం లిటరల్గా చెప్పాలంటే. సముద్రంలో మునిగి ఉన్నటువంటిది పైకి వచ్చింది. అందుకనే మనం ఇప్పుడు కూడా చూస్తే కనుక మనకు చాలా ప్రాంతాల్లో, ఈవెన్ హిమాలయ ప్రాంతాల్లో అక్కడెక్కడ మనం కనుక తవ్వకాలు చేసామంటే, అక్కడ కనుక పైన ఆర్కియాలజీ మనం చేసి చూసామంటే సముద్రంలో ఉండవలసినటువంటి జీవరాశుల ఏమంటారు దాన్ని మన మీద ఫాసిల్స్ దొరుకుతాయి మనకి. ఎలా వచ్చింది అంత పైకి ఎలా వచ్చాయి అవి అంటే ఒకప్పుడు సముద్ర మట్టంలో ఉండేది, సముద్రం నుంచి పైకి వచ్చాం మనం. సో
సముద్రం నుంచి పైకి వచ్చింది కాబట్టి సముద్రంలో ఉన్న జీవరాశులన్నీ కూడా అలాగే చనిపోయి అక్కడ బరీ అయిపోయినటువంటి పూడ్చబడ్డటువంటి కూడా పైకి వచ్చే కొద్దీ ఫాసిలైజ్ అయిపోయాయి. ఈవెన్ హయ్యెస్ట్ హిమాలయస్ కూడా మనకు కనిపిస్తున్నాయి. అంటే ఒకప్పుడు నీళ్ళే ఉండేది, నీళ్ళ నుంచి భూమి రావడం మొదలుపెట్టింది. ఆ కథనే మనకు కూర్మావతారం చెప్తుంది మనకి. ఈ చర్నింగ్ నుంచి చాలా పుడుతున్నాయి, మంచి పుడుతున్నాయి, చెడు పుడుతున్నాయి. కొన్ని మంచివి ఎవరు సరే దీంట్లో అందరూ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. ఇవన్నీ కథలు అన్నీ సింబాలికే, ప్రతిదీ సింబాలికే. లక్ష్మి అన్నది శ్రీ మహావిష్ణువు తీసుకున్నారు. శ్రీ మహావిష్ణువు ఎవరు? ఈ యొక్క ఆర్డర్ ఏదైతే మనం మిల్కీవే తిరుగుతూ దీనివల్ల ఒక ఆర్డర్ ఏదైతే ఉందో ఆర్డర్కి ఆయన అధిష్టాన దేవత అని మనం అంటున్నాం. కాబట్టి ఈ ఆర్డర్ ఉన్నప్పుడే మనకు సంపద వస్తుంది, వెల్త్ వస్తుంది, లక్ష్మి వస్తుంది. ఈ ఆర్డర్ లేకపోతే మన పంటలు పండవు. చిన్న తేడా వచ్చినా కానీ పంటలు పండవు మనకి. ధాన్యలక్ష్మి పోతుంది, ధనలక్ష్మి పోతుంది, సంతానలక్ష్మి మొత్తం ఎక్స్టింక్ట్ అయిపోవచ్చు మనం. కాబట్టి ఈ అష్టలక్ష్ములన్నీ కూడాను ఈ ఆర్డర్ ఆధారంగా ఉన్నాయి కాబట్టి ఆయన అధీనంలో ఉంది ఆ శక్తి అన్నది మనం అలా అర్థం చేసుకోవాలి. సో అందుకని ఇవన్నీ కూడా సింబాలిక్. బట్ ఇట్ ఈస్ అ స్టోరీ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ ల్యాండ్, మాస్, అర్త్. మన భూమి మీద ఈ యొక్క ల్యాండ్ క్రియేషన్ అన్నది ఇది చెప్తోంది. అలాగే భూమిలో జీవరాశులు బతకడానికి కావాల్సినటువంటి ఒక అట్మాస్ఫియర్ని మొత్తం క్లైమేట్ని దీన్ని క్రియేట్ చేసింది కూడా ఈ చర్నింగ్లో, దాన్ని కూడా వర్తించవచ్చు. అందుకని మల్టిపుల్ యాంగిల్స్ చూడొచ్చు. ప్రస్తుతానికి అది ఆ స్టోరీ చెప్తోంది. అది ప్లస్ ఫస్ట్ అనుకున్నట్టు మనం ఎవల్యూషన్ కూడా చెప్తోంది. సో మల్టిపుల్ యాంగిల్స్ దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవచ్చు. రైట్ అండి. సో ఇప్పుడు మీరు కవర్ చేసిన 2 ఎపిసోడ్స్లో మత్స్యావతారం ద్వారా మనకి ఈ భూమిలోకి, ఈ ప్రపంచంలోకి ఎట్లా జీవులు వచ్చాయనేది చెప్పారు. అలాగే ఈ ప్రపంచంలో మళ్ళీ మనకి ఒక హాట్ సాలిడ్ లావా లాంటి మాస్ నుండి చిన్నగా నీళ్ళు ఎట్లా వచ్చినాయి, దాని మీద నుంచి ల్యాండ్ ఎట్లా వచ్చింది, అది సింబాలికల్గా ఎవల్యూషన్ కూడా మనకి మత్స్య అనేది కూర్మలాగా మారిందని చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. సో విన్నారు కదండి ఇవాళ ఎపిసోడ్. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అండ్ ఈసారి మనం వరాహ అవతారం గురించి మాట్లాడుకుందాం. నమస్తే అండ్ జై. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.